పోల్ మేనేజ్మెంట్లో కీలకమైనటువంటి ఘట్టాలు ఒకటి ఉంటాయి. ఒకటి, ప్రతి ఓటర్ని టచ్ చేయటం. అది వైసీపీ తెలుగుదేశం ఇద్దరు కూడా చేశారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒక ఎజెండాని క్రియేట్ చేయడం. వైసీపీ తన మేనిఫెస్టో, పాత మేనిఫెస్టో కొనసాగిస్తూ దాంట్లో ఒక 3 మార్పులు మాత్రమే చేసింది. బట్ భారీ మేనిఫెస్టోతో తెర మీదకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది పోల్ మేనేజ్మెంట్లో నెంబర్ 2 అనమాట. నెంబర్ 3, మన ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఇందులో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. అయితే పోల్ మేనేజ్మెంట్లో మనీ మేనేజ్మెంట్ అన్నటువంటిది అత్యంత కీలకం. ఆ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించింది అన్నటువంటిది గ్రౌండ్ నుంచి వినబడుతున్నటువంటి మాట. ఎంతవరకు వాస్తవమో స్థానికులకే తెలియాలి. నాకు అందినటువంటి సమాచారం, నేను పలువురితో మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, వైసీపీకి సంబంధించి మాత్రం జగనే ప్రతి నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి 35 కోట్లు పంపించాడు. అది వీళ్ళ చేత, అంటే అభ్యర్థుల చేత డిపాజిట్లు చేయించుకోవడమే కదా ముందు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఆ డిపాజిట్లా ఏంటి అనేది పక్కన పెడితే ప్రతి నియోజకవర్గానికి 30 నుండి 30 కోట్ల రూపాయలు చొప్పున పంపించారు. అదే ఇది కొన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ అట్లా నియోజకవర్గాలు 35 కోట్ల దాకా పంపించారని, ఓటుకి 2,000 రూపాయల చొప్పున 1,50,000 మందికి పంచమని చెప్పారు అన్నట్టు. ఇది నైతికం అనైతికం అనే చర్చ నేను చేయట్లేదు, పంచమన్నారు అన్నట్టు. అది 100కి 90% వెళ్ళింది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి 10 కోట్లు అధినాయకత్వం నుంచి పంపించింది. మిగతాది ఎంపీ క్యాండిడేట్ 10 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు పెట్టుకోమన్నారు. వాళ్ళ ముగ్గురు దగ్గర, ఆ పెట్టుకునే దగ్గర కొన్ని చోట్ల, వేమిరెడ్డి దగ్గరనో లేకపోతే కనుక మాగుంట దగ్గరనో పెమ్మసాని, ఇట్లా ధనవంతులైనటువంటి ఎంపీలు మాత్రం ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 10 కోట్ల రూపాయలు చెప్పు చదివితే, మిగతా చోట్ల అట్లా జరగలేదు. 5 కోట్ల రూపాయలు అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా అట్లాగే కాలేదు. పూర్తిగా అంత ఆల్రెడీ ఇప్పటికే కొంత ఖర్చు పెట్టున్నారు, ప్లస్ అధినాయకత్వానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చున్నారు కాబట్టి అంత ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. టోటల్గా చూస్తే అన్ని చోట్ల 2,000 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల 1,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 1,500 ఇచ్చారు, కొన్ని చోట్ల 3,000 ఇచ్చినటువంటిది కూడా ఉంది. అది స్థానిక నాయకుడి యొక్క కెపాసిటీని బట్టి జరిగింది అంటున్నారు. ఇది పోల్ మేనేజ్మెంట్లో 4వదైనటువంటి కీలకమైన ఘట్టం. అంటే వాళ్ళు డబ్బులు, పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకుని ఉండొచ్చు, అయినా మనం డబ్బులు ఇస్తే మనకేస్తారన్నటువంటిది ఓ లెక్క ఉంటుంది. అదే సందర్భంలో అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సరే, ముందు మనమైతే కనుక ఇవ్వకపోతే అసలు వెయ్యరు, ఇస్తే 100లో మనకి 25 మంది పడ్డా సరే మనకు వచ్చినట్టే కదా, అవతల వాళ్ళ ఓట్లకు మనం డబ్బులు ఇస్తున్నాం కదా అన్నటువంటి రూట్లో ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అన్నది చాలా కాలం నుంచి జరుగుతుంది. అందులో ఇంకోటి, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు వైసీపీ వచ్చేటప్పటికి సంథింగ్ ఐపాక్ టీమో ఎవరో వాళ్ళు దగ్గరుండి డిస్ట్రిబ్యూషన్ చేస్తే మధ్యలో లీడర్లు విట్నెస్గా మాత్రమే ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు లీడర్లకు ఇచ్చేటప్పటికి అందులో కొంత జేబులో వేసుకున్నారు, ఒకప్పుడు జన్మభూమి కమిటీలాగా అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది నేను ధృవీకరించట్లేదు, వాస్తవం ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్నటువంటి మాటలైతే ఎన్నికలకు సంబంధించిన పోల్ మేనేజ్మెంట్లో ఇది నిజమా కాదా అన్నటువంటిది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే తెలియాలి.